పాంచభౌతికమైన శరీరం మరణించిన తరువాత భూతత్వం భూమిలోను, అగ్నితత్వం అగ్నిలోను, జలతత్వం జలములోను, వాయుతత్వం వాయువులోను, శబ్దతత్వం ఆకాశంలోను లయమవుతాయి. ఇక మిగిలి ఉన్న ఆత్మను శివుడు లయం చేసుకుంటాడు. ఎలా? ఒక దీపాన్ని ఊదేస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది. ఆరి ఎక్కడికి పోతుంది? తన ఉత్పత్తి స్థానమైన దీపంలోకే వెళ్ళి లయమైపోతుంది. తిరిగి దీపాన్ని వెలిగించాలంటే దీపం నుంచి దీపాన్నే వెలిగించాలి. అలాగే ఒక మనిషి మరణిస్తే చనిపోయాడు అంటాం. చని అంటే వెళ్ళుట అనే అర్థం. ఎక్కడికి వెళ్ళాడు అంటే తను వచ్చిన చోటుకే వెళ్ళాడు. తిరిగి రావాలంటే అక్కడి నుంచే రావాలి. అంటే లయం నుంచే సృష్టి ప్రారంభమవుతుందన్నమాట. దీనిని బట్టి దేహం నుంచి విడివడిన ఆత్మ తన ఉత్పత్తి స్థానమైన శివునిలో లయమైపోతుంది. కనుకనే ఆయనను లయకారుడన్నారు. వ్యామోహం లేనివాడే విరాగి. మమకారం ఉన్న చోట స్వార్థం ఉంటుంది. స్వార్థం ఉన్న చోట లయానికి తావులేదు. కష్టసుఖాల యందు సమదృష్టి కలవాడే విరాగి. అట్టి విరాగే సర్వాన్ని సమానంగా తనలో లీనం చేసుకోగలుగుతాడు. శివునకు తన దేహం మీదే మమకారము లేదు. చితాభస్మాన్ని పూసుకుంటాడు. దిగంబరంగా తిరుగుతూ భిక్షాటన చేస్తూ పుర్రెలో భుజిస్తూ రుద్రాక్షలు పాములు ధరిస్తూ శ్మశానంలో నివసిస్తాడు. ఇంతటి విరాగి కనుకనే ఆయన లయకారుడయ్యాడు. సృష్టి స్థితులకు ఆద్యుడయ్యాడు. సర్వ జగత్తుకు ఆరాధ్య దైవమయ్యాడు.